గులాబీ శ్రేణులు నయా జోష్లో ఉన్నారు. పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏడాదంతా రజతోత్సవాలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో ఉద్యమ స్ఫూర్తి తొనికిసలాడుతుంది. ఎన్నికల్లో గెలుపోవటంలో సర్వసాధారణమని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోవడం, అధికారంలో లేనప్పుడు కుంగిపోవడం బీఆర్ఎస్ డిఎన్ఏలోనే లేదని గులాబీ బాస్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పార్టీలు కాదు, ప్రజల ఆకాంక్షలు గెలవాలని అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రతి సభలో చెప్పారు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన అలవికాని హామీలతో కేవలం 2.04% ఓట్లతో అధికారం కోల్పోయింది. లోక్సభ ఎన్నికల్లో నిరాశే ఎదురవ్వడంతో ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రజాక్షేత్రంలో నిలవడం కష్టమని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపించారు. ఇటు లోక్సభ ఎన్నికల తర్వాత గులాబీ శ్రేణుల్లో ఢీలా పడిపోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ బీఆర్ఎస్లో ఆ నిరాశ ఎంతో కాలం కొనసాగలేదని, అతి తక్కువ కాలంలోనే తేరుకొని ప్రజలతో పార్టీ మమేకమైందని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఆశ్చర్యపడేలా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ దూసుకెళ్లిందని తేల్చి చెప్పారు. పవర్ లేకుంటే రాజకీయాల్లో నెట్టుకురాలేమనుకున్న కొందరు పదవుల కోసం బీఆర్ఎస్ను వీడారు. మరికొందరు అంటిముట్టనట్టుగా దూరంగా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో బీఆర్ఎస్ మాత్రమే ఛాంపియన్ అని గుర్తించిన రాజకీయ పార్టీలు, మేధావులు కేసీఆర్ పిలుపుతో గులాబీ దళానికి చేరువవుతున్నారు. బీఆర్ఎస్ 25 ఏళ్ల ఆవిర్భావ ఉత్సవాలంటే కేవలం పార్టీకి సంబంధించినవి కాదు, యావత్ తెలంగాణ సమాజం ఉజ్వల ప్రస్థానం. అందులో పార్టీగా శ్రేణులున్నా మనల్ని నడిపించిన ప్రజలు, ఆ ప్రజల కష్టసుఖాల్లో భాగమైన ప్రతి వ్యక్తి మనకు ఆత్మీయులే. ఎక్కడికక్కడ అందర్నీ కలుపుకొని ముందుకు సాగాలి. మనకు రాజకీయాలు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. కాంగ్రెస్ను అల్లకల్లోలం చేస్తోంది. దానికి ఆ పార్టీ నేతల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు కార్యకర్తల్లో ఉద్యమకాలం నాటి ఉత్సాహం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ బయటికి రానంత వరకే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఆటలు సాగుతాయి. ఆయన వ్యూహాలు, ఎత్తుగడలకు తట్టుకొని నిలబడటం ఆ పార్టీలకు సాధ్యం కాదని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ పిలుపుతో పార్టీ కేడర్లో జోష్ నెలకొంది. గులాబీ బాస్ ఇచ్చిన టాస్క్ రెండు వైపులా పదునెక్కిన కత్తిలాంటిదని, ఆ పదునును తట్టుకొని నిలబడటం ప్రభుత్వానికి సవాలేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న చాలా నిర్ణయాలను పోరాటంతో బీఆర్ఎస్ వెనక్కి తీసుకునేలా చేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ బీఆర్ఎస్ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది.